వ్యాసుడిని కాను, నేను ఆత్మను, బ్రహ్మస్వరూపుడిని అని ప్రతి జీవుడు తెలుసుకోవాలి. దీనికి గురువు చాలా అవసరం. ఆత్మ సాక్షాత్కారం కోసం జ్ఞాన మార్గంలో నడిపించగలవారు కేవలం ఒక్క గురువు మాత్రమే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే ఆత్మజ్ఞానానికి మార్గదర్శి ఎలా ఉండాలంటే ఆ ఆత్మజ్ఞానాన్ని అనుభవించి సాక్షాత్కరించుకున్నవాడై ఉండాలి. ఆయనను శరణు వేడిన వారే ముక్తిని చేరగలరు. సంపూర్ణ జ్ఞానం ఉన్నవారు నిండు కుండల వంటి వారు. ఉదాహరణకు రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంసల వారు, స్వామి వివేకానందుల వారు ఇలాంటి వారు తొణకరు బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రమే పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్ది మంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు వ్యాసుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, అభిమన్యుడు మొదలగు వారందరూ వారి వారి శంఖములను పూరించారు. ఆ శబ్దధ్వనులు భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేస్తూ కౌరవుల గుండెల్లో దడ పుట్టించాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, హనుమంతుని పతాకం కలిగిన రథములో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి ధనస్సు పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో, ఓ కృష్ణ, నేను ఎవరితో యుద్ధం చేయాలి? యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? వారందరూ కనిపించే విధంగా మన రథాన్ని 2 సేనల మధ్య నిలపండి. దుర్యోధనుని పాడు బుద్ధికి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు భీష్ముడు రోడ్డులకు ఎదురుగా రథాన్ని నిలిపి అర్జునుడితో, యుద్ధానికి సిద్ధముగా ఉన్న కౌరవ సేనను చూడు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ మధుసూదన,